హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హర్తా నెల్లూరు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో 10 నిమిషాల రెడీ అయిపోయే క్యాప్సికమ్ కర్రీ అండి. లంచ్ బాక్స్లకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. అంత క్విక్గా రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తయారీ విధానం చూసేద్దామా. స్టవ్ వెలిగించి ఒక బాండల్ని అయితే పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, సన్నగా కట్ చేసుకున్న 1 కప్పు ఆనియన్స్, ఇంకా ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి అలా కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 3 టమోటాలను అయితే తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ టమోటా ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపి టమోటాలు బాగా మగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఇంకా 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలిపి అయితే టమోటాలు మగ్గించుకోవాలండి. టమోటాలు కొద్దిగా మగ్గేంత వరకు అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటాలు కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే ఒక 4 క్యాప్సికమ్ అయితే తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఆ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అలా కలుపుకొని టమోటాలు ఇంకా క్యాప్సికమ్ మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టయితే ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే టమోటా బాగా మగ్గిపోతుంది. క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడుతుందండి. అలాంటప్పుడు ఒకసారి అడుగంటకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే సిమ్లోనే ఉడికించుకోవాలండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ కూడా బాగా మగ్గిపోయి ఉంటుందండి. ఇంకా ఆయిల్ అంతా పైకి వస్తుంది. అలాంటప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ కూడా కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోవాలండి. ఆ తర్వాత మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఆయిల్లో మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. అలా పైన కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అలా కలిపి రైస్లో కలుపుకొని తింటే ఉంటుందండి. భలే అనిపిస్తుంది. సింపుల్గా రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.